నేను జస్ట్ చాలా క్లుప్తంగా ఒక 2-3 నిమిషాల్లో ముగించేస్తాను కాబట్టి వన్స్ అగైన్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే ఇంతమంది వస్తారని నేనైతే అనుకోలే. నేను నిజంగా అనుకున్నది ఏంటి అని అంటే, హాల్ పెద్దది తీసుకున్నా, కొంతమంది వచ్చినా నాకు ఈ హాల్ క్లారిటీ ఇంపార్టెంట్. ఆడియో బాగుండాలి, దేవుడు చక్కగా అంటే ఆయన ఆరాధించడానికి సోఫిస్టికేటెడ్గా ప్రతిదానికి మనం చాలా చేస్తాము, దేవుణ్ణి ఆరాధించడం కూడా ఘనంగా చేయాలని నేను తీసుకున్నా. కానీ ఆయన దాన్ని ఈ మాదిరిగా ఆయన నింపినందుకు నేను ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. అలాగే నా టీం ఒకసారి ప్లీజ్ మీరు ఒకసారి పైకి వచ్చినట్లయితే దయచేసి కూర్చోండి. 2 minutes ప్లీజ్. 2-3 minutesలో మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో నా టీం ఉన్నారు. వీళ్ళని నేను టీం అని అనేదానికంటే కూడా ఈ మినిస్ట్రీ వీళ్ళదే అని అంటా. నేను ఎందుకన్నా మాట అంటానంటే, వీళ్ళందరూ చేసిన పని అంటే ఈరోజు చేసిన దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఈ 1 year అంతా కూడా వీళ్ళు నాకు సపోర్ట్ చేశారు. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్క ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క సమయాన్ని పక్కకు పెట్టి దేవుడి కోసం వాళ్ళు నాతో పాటు చాలా ప్రయాసపడ్డారు. అన్న మేము ఉన్నప్పుడే ఫోటో తీసిన టైం లేదు కాబట్టి, సో నాతో పాటు చాలా ప్రయాసపడి ఈరోజు ఇంత బలమైనటువంటి ఆరాధన జరగటానికి వాళ్ళందరూ సహాయం చేసినందుకు పేరు పేరున ఒక్కొక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒకటేంటంటే థ్యాంక్ యూ. నాకు వీళ్ళలో బాగా నచ్చిన విషయం ఏంటంటే, నన్ను అడగకుండానే వీళ్ళే డెసిషన్ తీసుకుని వీళ్ళే చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఈ బ్యాచెస్ ఉన్నాయి, ఇది నాకు అసలు తెలీదు. వాళ్ళు మనల్ని అన్నా ఇది బాగుందా చేద్దామా ఏం ఉండవు, చేసేసి ఫోటో పంపించారు. కానీ బాధాకరం విషయం ఏంటంటే, వీళ్ళు మనకు అసలు వాల్యూ ఇస్తున్నారా లేదా అనేది తెలీదు. సో అంత ఇదిగా వీళ్ళ మినిస్ట్రీ అనుకుని వాళ్ళు చేస్తారు. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్. మీరు లేకపోతే ఇది జరగదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. రైట్. అలాగే ఒక చిన్న విషయము,